ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచడంపై నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి 25 లక్షలకు పెంపుకు ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు ఆమోదం. జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత ప్రారంభం. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలిసింది. రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇవాళ ఏపీ కేబినెట్ లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అధికారులంతా కూడా ఆ సబ్జెక్టులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. మంత్రులు మాత్రం ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈలోగా మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిమండలి కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. మొత్తం మీద 2 గంటల పాటు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుని ఆమోదించింది. ముఖ్యంగా జనవరి నుంచి పెంచేటటువంటి సామాజిక పెన్షన్లను 2,750 రూపాయల నుంచి 300 రూపాయలు చేయాలని ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జనవరి 1వ తేదీ నుంచి ఇచ్చేటటువంటి పెన్షన్లు ప్రతి పెన్షన్ 3,000 రూపాయలు చేయాలనేటటువంటి సామాజిక పెన్షన్ని 3,000 రూపాయలు అందించాలని చెప్పేసి ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీలో కూడా ఒక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంట్లో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి కార్పొరేట్ వైద్యం అందించే దిశగా ముఖ్యంగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిమితిని పెంచుతూ దాదాపు 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్యాన్ని పేదలు మధ్యతరగతి వాసులు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అందించాలనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఈపాటికే ప్రకటించారు. దీనికి సంబంధించి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 25 లక్షల రూపాయలు పెంచుతున్నటువంటి అంశాన్ని ఈరోజు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి అన్ని కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా పరిమితి ఉంటుందని చెప్పేసి ప్రకటించబోతా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనవరి నుంచి వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా చేయూత పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి వాటిని సమీక్షించారు. రాబోయే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలను కూడా మరింత పకడ్బందీగా అమలు చేయటం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు చేరువ చేయటం, వారందరూ కూడా అందేలా చేయటానికి అటు యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని ఇటు మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చెప్పేసి కూడా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టుకు డిపిఆర్ ను కూడా తయారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టుని ఈరోజు మంత్రివర్గం ఆమోదించింది. అదేవిధంగా జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత ప్రారంభం కార్యక్రమానికి కూడా ఈరోజు ఏపీ మంత్రివర్గంలో ఆమోదించారు. దీనికి సంబంధించి ఇప్పుడే సర్వే జరిగింది. ఇప్పుడు వరకు కూడా మొదటి విడత జరిగినటువంటి ఈ సురక్ష కార్యక్రమం ఎంతవరకు ఫలితాలు ఇచ్చింది, ఏ మేరకు ప్రజల నుంచి స్పందన ఉంది, ఎంతమందికి దీని ద్వారా లబ్ధి జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయి నివేదికని కేబినెట్ ముందుంచారు. దీనికి సంబంధించి 2వ విడత మొదటి విడత ఫలితాలు ఆశాజనకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితుల్లో 2వ విడత కార్యక్రమాన్ని కూడా దిగాలి అని చెప్పేసి జనవరి నుంచి దీన్ని అమలు చేయాలనేటువంటి అంశాన్ని ఈరోజు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో ఆదాయం, కులం, వాటి ధృవీకరణ పత్రాల కోసం రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటిని జారీ చేసే విధానంలో సరళతరం చేయాలి, ఎక్కడికక్కడ సమయానుకూలంగా అందజేయాలి. అటు విద్యార్థులు కానీ వివిధ స్కీములకి కావాల్సినటువంటి పత్రాలు కానీ దరఖాస్తులు చేసేటప్పుడు అటు కుల ఇటు ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం చేస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించి వీటిని సరళీకరణ చేయటం, గ్రామ సచివాలయాల ద్వారానే ఇట్లా అందించేటటువంటి కార్యక్రమాన్ని ఇన్ టైంలో వాటికంటూ ఒక నిర్దేశిత సమయం పెట్టుకుని వాటిని ఇన్ టైంలో అందించి ఆ లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలనే అంశాన్ని ఈరోజు ఏపీ కేబినెట్
కేబినెట్ ఈరోజు ఆమోదించింది. దీంతో పాటు తుఫాన్ ఇటీవల 2-3 రోజుల పాటు రాష్ట్రాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టిన తుఫాను నష్టపోయినటువంటి రైతాంగానికి ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందనేటువంటి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. తుఫాను నష్టానికి గురైనటువంటి ప్రతి రైతును ఆదుకోవాలి, రైతుకు సంబంధించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలి, రైతు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఏపీ మంత్రివర్గంలో చర్చ జరిగింది. జనవరి నాటికల్లా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో నివేదిక వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఏ పంటల్ని ఎంత మేరకు నష్టపోయారు, వాటికి కావాల్సిన నష్టపరిహారం ఎంత ఇవ్వాలనే అంశం గురించి నివేదిక వచ్చిన తర్వాత తక్షణమే సహాయ సహకారాలకు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. మరి ప్రస్తుతం అయితే మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతూ ఉంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలపైన చర్చ జరుగుతూ ఉంది. 11 నియోజకవర్గాలకు మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ వ్యూహాత్మకంగా వెళ్లబోతున్నాయి, దానికి తిప్పికొట్టే విధంగా ఏం చేయాలి అనే అంశాలకు సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి చర్చలు జరుగుతూ ఉన్నారు. మరి ఒక వారం రోజుల్లోగా మిగతా నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ రకమైన మార్పులు చేర్పులు ఉంటాయి. వారందరూ కూడా సావధానంగా ఎక్కడ ప్రభుత్వానికి కానీ అటు పార్టీకి కానీ వ్యతిరేకత లేకుండా రాబోయే ఎన్నికల్లో పూర్తిగా గెలిపే లక్ష్యంగా చేయటం కోసం కొంతమంది త్యాగాలు చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి అంశాన్ని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలియజేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. హరీష. జయరాజ్, ఇప్పటికే కొంతమంది నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లను మార్చారు. అయితే రాబోయే రోజుల్లో కూడా భారీ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తో కూడా 2-3 ఎమ్మెల్యేలు కూడా భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో 3 స్థానాలు మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ 3 నాయకులకు కూడా సమాచారం అందించారు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. వారిని 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి కలిసి మాట్లాడతారు. ఆ 3 నియోజకవర్గాలు ఉన్న మార్పులు చేర్పులు, ఆ మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రాజకీయంగా లబ్ధి పొందాలంటే వచ్చే ఎన్నికల్లో ఆ 3 నియోజకవర్గాల్లో తప్పకుండా గెలవాలంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు మార్చాల్సి వస్తుందనే అంశాన్ని ఇప్పటికే ఆ 3 నాయకులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఆ 3 కూడా ఈరోజు 3 గంటల తర్వాత ముఖ్యమంత్రిని కలవటం, ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ నాయకత్వ మార్పుని ప్రకటించే అవకాశం ఉంది. హరీష, వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా దాదాపు 3 నుంచి ఒక్కొక్క పార్లమెంట్లో 3 నుంచి 3 స్థానాలు మార్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఎలాంటి పరిస్థితులు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం కాకినాడ జిల్లాలోనే 3 నియోజకవర్గాలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు మొత్తం గుంటూరు జిల్లాలో కూడా భారీ మార్పులు చేర్పులు చేసుకున్నాయి. ఆయా నియోజకవర్గంలో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు, ఆయా నాయకత్వాన్ని ముందుగా నుంచే సముదాయించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయే ఎన్నికలు, ఇప్పుడున్నటువంటి పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నామనే అంశాన్ని ప్రతి కార్యకర్త దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులకు తెలియజేశారు. దీనితో పాటు రాబోయే 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఈ కార్యాచరణకు దిగింది. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. అటు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ దఫదఫాలుగా ఆ కార్యక్రమాలు, అదేవిధంగా సమీక్షలు చేశారు. ఒక పక్కన ఐపాక్ టీం చేసినటువంటి సర్వే, మరొక పక్క పార్టీ యంత్రాంగం చేసిన సర్వే, మరొక వైపు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరికొద్దిసేపట్లోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 3 నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.